ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అది చాలా అంటే చాలా హెల్తీ, అది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేస్తాం రండి. ఈ రెసిపీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి కొన్ని పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు తీసుకున్నాను. తర్వాత క్యాబేజ్ వచ్చి కొద్దిగా తీసుకున్నాను. ఇందులో కట్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా తురుముకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆవాలు అనేది యాడ్ చేసుకుందాము. ఆవాలన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు వేయించేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే ఇవి నల్లగా మాడిపోతాయి. సో ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కట్ చేసుకున్నాం కదా ఆనియను, ఇంకా ఇవి కరివేపాకు, ఇది కూడా యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మరీ ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. సో వీటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. చిన్న చిన్నగా తరుక్కున్నాం కదా, వాటిని యాడ్ చేసుకుందాం. లేదంటే మనము పెసరపప్పుతో పాటు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుందని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ తురుముకున్నాం కదా క్యారెట్, ఇంకా క్యాబేజ్, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాము. సో క్యారెట్ వేసాను, ఇంకా ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయని వీటినే వేస్తున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఆకుకూరలు అలా ఉంటే కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఏమంటే అలాగే కూడా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చి వాసన వస్తుందని కొద్దిగా మనము ఫ్రై చేసామంటే బాగుంటుంది. అందుకని తర్వాత వచ్చి ఇందులో పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుందాము. సో ఇది యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది ఫ్రై అయ్యేలోకే నేను కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర యాడ్ చేసామంటే దీనికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా కావాలంటే అల్లం ముక్కలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అల్లం ముక్కలు యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది వచ్చి ఇడ్లీ పిండి, ఇడ్లీ దోశ 2 చేసుకోవచ్చు. నేను అలా కొట్టుకుంటాను పిండిని. సో ఈ పిండి వచ్చి ఒక 2 గరిటెలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా పెసరపప్పుని, దాన్ని యాడ్ చేసేసుకుందాము. అది వచ్చి ఇది కూడా ఒక 2 గంటలు తీసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా టేస్ట్ చూశాను, సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో సాల్ట్ కొద్దిగా, ఇంకా సోడా ఉంటుంది కదా వంట సోడా, అది కూడా కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టి ఇది వచ్చి గుంతల పెనం అంటాం కదా, అంటే పొంగనాలు చేసుకుంటాం కదా అది. ఇది వచ్చి నా దగ్గర నాన్ స్టిక్ పెనం ఉంది, కావాలంటే ఐరన్ పెనం కూడా మనం తీసుకోవచ్చు. సో దీంట్లో వచ్చి బాగా కలుపుకున్నాం కదా వీటిని పొంగనాలకి పిండిని. సో దాంట్లో వచ్చి గరిటతో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా వేసుకోవాలి. మనము అన్ని గుంతలకి ఫిల్ చేసుకోవాలి. ఆయిల్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి మనకు ఆయిల్ అనేది తక్కువే పడుతుంది. ఇప్పుడైతే మనకి మట్టితో చేసినటువంటివి కూడా వచ్చాయి అంట. నేనైతే చూడలేదు, తీసుకురాలేదు, చూశాను, బట్ నేనైతే కొనుక్కోలేదు. ఇంకా వాటిలో ఎలా వస్తాయో నాకైతే తెలియదు. ఇంకా ఐరన్ది అయితే అమ్మ దగ్గర ఉంది కాబట్టి దాంట్లో బాగానే వస్తాయి. సో అన్నీ ఈ విధంగా ఫిల్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము దీనిపైన మూత అనేది పెట్టేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఇవి ఇంకొద్దిసేపు అవ్వాలి, ఎందుకంటే బోత్ సైడ్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి చూడండి ఇవైతే ఒక సైడ్ బాగా ఇదైపోయాయి. మనం పెసరపప్పు వేసిన దానివల్ల కలర్ అనేది బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి. సో వీటిని అయితే ఇలా తిప్పిస్తున్నాను. సో వాటికైతే స్టిక్ కూడా ఇస్తారు కదా, దాంతోపాటు ఒక ఫోక్ తీసుకొని ఇలా నేను తిప్పించుకుంటున్నాను. సో ఇవి తిప్పించిన తర్వాత వీటిపైన మళ్ళీ కొద్దిసేపు అలాగే ప్లేట్ అనేది క్లోజ్ చేసి పెట్టామంటే బాగా లోపలంతా కూడా బాగా బాయిల్ అయిపోతుంది.
చూడండి ఇక్కడైతే కొద్దిసేపు అయిన తర్వాత నేనైతే లోపల బాగా బాయిల్ అయిందో లేదని చెక్ చేస్తున్నాను. ఇంకా కొద్దిసేపు పడుతుంది బాయిల్ అవ్వడానికి, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా. సో అందుకని ఇంకొద్దిసేపు ప్లేట్ అనేది అలాగే క్లోజ్ చేసేస్తాం అనుకుంటున్నాను. సో ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. బాగా లోపలంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా వీటినన్నిటిని తీసుకొని ప్లేట్లో అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఇందాక ఏం చేశానంటే నేను పెద్ద గరిటతో కదా పిండి వేశాను, అదైతే ఇంకా పైకంతా వచ్చేసింది. సో అందుకనేసి ఈసారి ఇంకా నేనైతే స్పూన్తో వేద్దామనేసి మళ్ళీ ఒకసారి మిగిలిన పిండితో కూడా ఇలా వేసుకుంటున్నాను. ఆయిల్ అంతా కూడా స్పూన్తో ఇలా వేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో వేసుకుంటున్నాను ఈసారి. ఇవైతే కరెక్ట్గా సరిపోతుంది. ఒక స్పూన్ తీసుకున్నానంటే పిండి కరెక్ట్గా ఆ గుంతకు అనేది సరిపోతూ ఉంది. ఇందాకైతే ఎక్కువ అయిపోతూ ఉండింది కదా, ఇది కరెక్ట్గా ఉంది. మీకు కావాలంటే ఇందులో మనము కలుపుకునేటప్పుడు ఈ పిండిని పెరుగు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు అనేది యాడ్ చేసుకోలేదు. సో పెరుగు యాడ్ చేసుకున్నామంటే ఇంకొంచెం పుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో చూడండి వీటి కూడా ఇలాగే బోత్ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. ఇవి పెసరపప్పు వేసిన దానివల్ల బాగా పైనంతా కూడా కరకరలాడుతూ ఉన్నాయి, లోపలంతా కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి. వీటినైతే నేనైతే శనగగింజ చట్నీ చేశాను, దానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే సాంబార్కి కానీ కారం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా హెల్తీ కూడా ఇవి. సో ఇవైతే చాలా బాగా వచ్చాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హెల్తీ పొంగనాలు ఎలా చేసుకోవాలో. నేను ఇందులో అయితే క్యారెట్ వేసాను, క్యాబేజ్ వేసాను. మీకు కావాలంటే ఇంకా మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా పచ్చి బఠానీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవి యాడ్ చేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే పెసరపప్పు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇవి చాలా హెల్తీ కూడా మనకి, ఇంకా అన్ని విటమిన్స్ కానీ మినరల్స్ అన్నీ మనకు అందుతాయి వీటిని తినడం వల్ల. సో ఇంకా ఇందులో అయితే మనం ఆకుకూరలు ఉంటే కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హెల్తీ పొంగనాలు ఎలా చేసుకోవాలో, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.